హాయ్ గాయ్స్, ఈరోజు ఉగాది కదా. యాక్చువల్లీ ఇది ఉగాది రోజు రావాల్సిన వీడియో. సో నాకు కొంచెం వర్క్ ఉండి నేను పోస్ట్ చేయలేకపోయా. అండ్ మొబైల్ కూడా నా దగ్గర లేదు, మమ్మీ బయటకు వెళ్ళింది, సో మొబైల్ లేదనమాట. సో మా మమ్మీ అయితే ఉగాది రోజు చికెన్ పులుసు అండ్ వడలు వేస్తుందన్నమాట. నాకైతే చికెన్ పులుసు అంటే మస్తు ఇష్టం. సో దానికోసం ఏమేమి కావాలంటే ఒక కుక్కర్లోనూ ఒక కడాయిలోనూ కుక్కరే వేసుకోండి, కొంచెం పెద్దది, అది బెస్ట్. అది కొంచెం హీట్ అయ్యాక కొంచెం ఆనియన్స్, చెక్క, లవంగాలు, యాలకులు వేసేసుకోండి. అండ్ అది జస్ట్ 2-3 సెకండ్స్ అలా ఉంచేసిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసేసుకోండి మంచిగా. అండ్ ఒకసారి ఆనియన్స్ ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసేసుకోండి బాగా. కొత్తిమీర అంటున్నా చూడను, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకోండి. కొత్తిమీర ఇప్పుడే అవసరం లేదు, లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. నేను మర్చిపోయి కొత్తిమీర అని చెప్పేసా. అండ్ దెన్ అవి కొంచెం మగ్గిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి, అందులోనే వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి మంచిగా. అండ్ ఒకసారి అందులో కొంచెం ఉప్పు కూడా వేసేసుకోండి, సరేనా. మనం ఇదంతా దీనికన్నా ముందే మ్యారినేట్ చేసి పెట్టుకోండి చికెన్, సో దట్ మంచిగా ఉంటుంది అనమాట. సో అది కొంచెం కుక్ అయ్యే లోపల పుదీనా కొంచెం పెద్దగా ఉంటాయి కదా, అలా కాకుండా కొంచెం చిన్నగా కట్ చేసేసుకోండి. అండ్ 1 టమాటో కూడా కట్ చేసేసుకోండి, 1 కాదు కొన్ని టమాటోస్. నేను అక్కడ ఒకటే కట్ చేయడం చూపించాను, ఒక 2-3 టమాటోస్ కట్ చేసుకోండి. చికెన్ పులుసులోకి ఈ టమాటోస్ అనేది ఇంకొంచెం టేస్ట్ బాగా పెంచుతాయి అనమాట. చికెన్ కర్రీలోకి టమాటోస్ ఏంటి అని మాత్రం అడగకండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, మీకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది, సరేనా. సో ఒకసారి తిప్పేసుకొని మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టుకొని, సో ఇలా రావాలన్నమాట. టమాటోస్ మొత్తం మగ్గిపోవాలి అండ్ ఆనియన్స్ మొత్తం ఏమో బ్రౌన్ కలర్లోకి వచ్చేసేయాలి. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి. మా అమ్మ అయితే చెప్పా కదా, మీకు చాలాసార్లు చెప్పా ఉంటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా మా అమ్మ ఇంట్లోనే చేస్తుంది. సండే మార్కెట్లో జింజర్ అండ్ గార్లిక్ తీసుకొచ్చి ఇంట్లోనే చేస్తుంది అనమాట. ఈవెన్ మసాలాస్ కూడా ఇంట్లోనే చేస్తుంది, కొన్ని మాత్రమే బయట ప్రిఫర్ చేస్తుంది. అండ్ అందులో కొంచెం పసుపు కూడా వేసేసుకుని ఒకసారి తిప్పేసుకోండి. అండ్ అంటే మా అమ్మ ఇందులో కారం అది వేయట్లేదు, ఎందుకంటే చికెన్ మ్యారినేట్ చేసినప్పుడే అందులో దీనికి సరిపడేంత కారం వేసేసి పెట్టిందనమాట. సో ఉప్పు కూడా కొంచెం దానికి ఉప్పు పసుపు కూడా పెట్టింది, బట్ లైట్గా పెట్టింది. కారం అయితే మొత్తం దానికే పెట్టేసింది, ఇంకా కర్రీలో వేయక్కర్లేదు. ఎలానో పచ్చిమిర్చి ఉంటుంది కదా, సో మొత్తం దానికే పెట్టేస్తే మంచిగా మ్యారినేట్ అవుతుంది. ప్లస్ కుక్ అయినప్పుడు మంచిగా అందులోకి కుక్ అయ్యి ఆ కారం టేస్ట్, పులుసు టేస్ట్ అనేది పీస్లోకి వెళ్ళి బాగుంటుంది అని చెప్పేసి. సో చికెన్ కూడా అదే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఒకసారి అందులో వేసేసి కొంచెం సేపు ఉండనివ్వండి. అండ్ క్యాప్ పెట్టేసేయండి, సరేనా. కొంచెం సేపు తర్వాత క్యాప్ తీసి చూసి ఒకసారి తిప్పుకోండి అది ఎట్లుంది అని చెప్పేసి. కొన్ని వాటర్ కూడా వేసుకోండి, అందులో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, ఒక కప్ ఆఫ్ వాటర్ వేసేసుకోండి. పులుసు కదా, సో ఇది మొత్తం గ్రేవీలా ఉండకుండా కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుంది. సో అందుకని మా అమ్మ 2 గ్లాసెస్ వేసింది, మీరు కూడా 2 గ్లాసెస్ వేసుకోండి. ఒకసారి తిప్పేసి మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేసుకోండి, సరేనా. అండ్ మ్యారినేట్ కోసం మా మమ్మీ కర్డ్ అదంతా ఏం యూస్ చేయలేదు, జస్ట్ ఉప్పు, కారం, పసుపు యూస్ చేసింది, ఓకేనా. అండ్ ఇదేమో చికెన్ మసాలా, ఇది కూడా ఇంట్లోనే చేసింది మా మమ్మీ. మసాలాస్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా ఒక షార్ట్ తీసి పెడతాను, సరేనా. అండ్ కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసింది, ధనియాల పౌడర్ కూడా ఇంట్లోనే చేసింది అనమాట. ధనియాల పౌడర్ ఏముంది, జస్ట్ ధనియాలు మిక్సీలో వేసేసుకోవడం, గ్రైండ్ చేసేసుకోవడం అంతే అనుకుంటా. నాకు కూడా తెలీదు, ఏదో మీకు చెప్పేస్తున్నా. అండ్ అదంతా ఒకసారి క్యాప్ పెట్టేసుకోండి. అండ్ దాన్ని కొంచెం సేపు తర్వాత చూస్తే ఆయిల్ పైకి వచ్చేసి ఉండాలన్నమాట ఇలా.
దెన్ ఈ స్టేజ్లో కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి మంచిగా. చెప్పా కదా ఇది ఉగాది రోజు రావాల్సిన వ్లాగ్, బట్ మిస్ అయిపోయిందని చెప్పి ఆ రోజైతే మా అమ్మ వడలు కూడా వేసేసిందనమాట మంచిగా. అండ్ చికెన్ కర్రీలోకి కానీ, చికెన్ పులుసులోకి కానీ, చికెన్ ఫ్రైలోకి అంత మంచిగా ఉండదు, కానీ చికెన్ కర్రీ టైప్ ఉండేది దాంట్లోకి అయితే ఈ వడలు ద బెస్ట్ కాంబినేషన్ అనమాట. నేనైతే ఇడ్లీలో కూడా వేసుకుని తింటా. మీరు ఎవరైనా ఇలా తింటారా నాకు కామెంట్ చేసి చెప్పండి, సరేనా? సో మా అమ్మ అయితే ఈసారి అసలు ఆయిల్ పీల్చకుండా వేసిందనమాట. చాలా బాగా వచ్చాయి వడలు. అంటే ఎప్పుడు కొంచెం కాకపోతే కొంచెమన్నా ఆయిల్ ఉంటుంది, దిస్ టైం చాలా లైట్గా అసలు ఎక్కువ ఆయిల్ లేకుండా ఉందన్నమాట. అండ్ మా అమ్మ పేపర్లోకి తీసి పెడుతుంది, పేపర్ టిష్యూస్, మీ దగ్గర టిష్యూస్ ఉంటే టిష్యూ, లేకపోతే పేపర్ ఉంటే పేపర్లోకి తీసి పెడితే ఏంటంటే ఇంకొంచెం ఆయిల్ ఏమన్నా ఉంటే అందులోకి ఆ పేపర్కి పీల్ చేసుకుంటుంది. సో మనకి తిన్నప్పుడు అంత ఆయిలీగా అనిపించదు. సో ఇంకా చూసారు కదా, మా అమ్మ అయితే సర్వ్ చేసి పెట్టేస్తుంది మా తమ్ముడికి. ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో కొంచెం గ్రేవీ వేసేసింది అండ్ వడలు కూడా వేసి ఇచ్చేస్తుంది మా తమ్ముడికి మంచిగా. హ్యాపీ ఉగాది గైస్, బాయ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.